పలుమార్లు అది చెప్తుంది. ప్రతి చోట మేము చెప్పింది కూడా జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లో పలు సందర్భాల్లో పలు సిబ్బంది మీద కానీ అధికారుల మీద కానీ వారిని బెదిరింపు ధోరణిలో విషయం తెలుసుకుని దాంట్లో ఏం జరిగినా తెలుసుకుని వాటితో మాట్లాడితే ఇబ్బంది ఏమి ఉండదు కదండి. తెలిస్తే దాని మీద తెలిసిన దాన్ని బట్టి మాట్లాడచ్చు. ఏదో ఎవరో ఒక సైడ్ తెలుసు ఒకసారి ఒక వాయిస్ విని ఒక పక్షాన్ని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు, మంచిగా ఉంటుంది అనేది మేము ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి. మేము కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తరఫున ఈ రోజున పోలీస్ అధికారులు సిబ్బంది యొక్క విధులపై బురద జల్లే వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అని చెప్పేసి కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తరఫున ఈరోజు జరిగినటువంటి వ్యాఖ్యలని ఖండిస్తున్నాం. వాస్తవంగా ఏంటంటే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొబ్బరి తోట ప్రదేశంలో మున్సిపల్ శాఖ వారు అనధికారికంగా కట్టిన కట్టడాలను కూల్చివేసిన సంఘటన విషయమై అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులను సిబ్బందిని మాజీ మంత్రివర్యులు శ్రీ పేర్ని వెంకటరామయ్య గారు మరియు పేర్ని కిట్టు చేసిన అనుచిత వ్యాఖ్యలను కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం తరఫున ఖండిస్తున్నామండి తీవ్రంగా. ఎందుకంటే తండ్రి వయసు ఉన్న ఇన్స్పెక్టర్ గారిని పట్టుకుని సిఐ గారిని పట్టుకుని నువ్వు అని అగౌరవంగా మాట్లాడుతూ పేర్ని కిట్టు ఆయన యొక్క శరీరాన్ని అవహేళన చేసి మాట్లాడుతూ పేర్ని నాని గారు పోలీసు అధికారుల సిబ్బందిపై అసహ్యంగా మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామండి. అదేవిధంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ మర్యాద ఇస్తే ఇస్తా లేకుంటే ఇవ్వను, మీకు మర్యాద ఇవ్వడం చాలా ఎక్కువ, మీ గురించి అన్నీ నాకు తెలుసు, చాలా కాలం పోస్టింగ్ లేకుండా ఉన్నారని అమర్యాదగా మాట్లాడడం సబబు కాదు. ఆ మాటలను పోలీస్ అసోసియేషన్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన తండ్రి వయసు ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్ గారిని పట్టుకుని బాధ్యత గల అధికారిని పట్టుకుని ఆ విధంగా ఏకవచనంతోనూ అగౌరవంగా మాట్లాడటం అనేది ఖండిస్తున్నాం. అదేవిధంగా మీ రాజకీయ ఎదుగుదల కోసం పబ్లిసిటీ కోసం పోలీసు వారి ప్రతిష్టని దెబ్బతీసేలా దిగదార్చేలా మాట్లాడుతున్న మీ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే రకంగా వ్యవహరిస్తే పోలీసు వారి విధులకు ఆటంకం కలిగేలా ఉన్న మీ యొక్క కార్యకలాపాలపై చట్ట ప్రకారం చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందండి. అలాగే మన మాజీ మంత్రివర్యులు పేర్ని వెంకటరామయ్య గారు పోలీస్ శాఖను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాని గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోలీస్ వ్యవస్థ ఆధారితంగా పనిచేస్తాం కానీ మీరు అనుకున్నట్లో లేదంటే ఆయన అనుకున్నట్లో ఎవరో అనుకున్నట్లుగా వారి సొంతానికి ఇష్టం వచ్చినట్లుగా పనిచేయడం అనేది ఉండదు. కాబట్టి వారిని ఇక్కడ వేస్తాం అక్కడ వేస్తాం అని మాట్లాడటం సబబు కాదని ఈ సందర్భంగా పేర్ని నాని గారికి తెలియపరుస్తున్నారు. మీరు పేర్ని నాని గారు పలు సందర్భాల్లో పోలీస్ శాఖను బెదిరిస్తూ పోలీస్ స్టేషన్కి వచ్చి మా సిఐ గారిని కానీ సిబ్బందిని బెదిరించడం, అధికారుల విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలు చేశారు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే పోలీస్ సిబ్బందిని మీరు అధికారంలోకి వచ్చాక మీపై ఏం చేయాలో చేస్తామని బెదిరిస్తున్నారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ని కించపరచడం వలన ఎలాంటి మేలు జరగదు. మీలాంటి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న చట్టపరంగా లోబడి మాత్రమే విధులు నిర్వహిస్తాం తప్పితే ఎవరి యొక్క ఆదేశాలను పాటిస్తూ మేము విధులు నిర్వహించడం అనేది మాత్రం ఎప్పుడు జరగదండి. ఏ సమయంలోనైనా మీకు రక్షణగా అందించేది పోలీస్ వ్యవస్థేనని మీరు గుర్తుంచుకోవాలని కూడా ఈ విషయంలో ఈ సమయంలో గుర్తు చేస్తున్నాం సార్. పార్టీలు మరియు అధికారాలు మారవచ్చేమో కానీ పోలీస్ శాఖలో అధికారులు సిబ్బంది ఎప్పటికీ మారరు, సుదీర్ఘకాలం విధులు నిర్వహిస్తూనే ఉంటారు అనే విషయం మీరు తెలుసుకోవాలి. కాబట్టి పదవిలో ఉన్న సమయంలో మీకు ఏ విధంగా పోలీసు భద్రత మేము కల్పించామో అనేది మీరు మర్చిపోతున్నట్టున్నారు. ఇదే పోలీస్ శాఖ మీకు కంటికి రెప్పలా కాచి కాపాడిన సందర్భాలను మీరు మర్చిపోయి ఇదే పోలీస్ శాఖని ఈ విధంగా అవహేళన చేసినట్టుగా మాట్లాడటం అనేది చాలా పొరపాటు అని కూడా ఈ విషయంలో మీకు గుర్తు చేస్తున్నాం సార్. ఒక మాజీ మంత్రిగా మీరు ఉపయోగించే భాష సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంటుంది. పోలీస్ శాఖను తోలనాడి మాట్లాడడం, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారినో డిఎస్పీ గారినో ఇతర ఉన్నతాధికారులను మీడియా సమక్షంలో
ఏకవచనంతో సంబోధిస్తే మీ స్థాయి పెరుగుతుందని మీరు భావిస్తున్నారేమో కానీ దానివల్ల మీ స్థాయి దిగజారిపోతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి, గమనించాలని కూడా ఈ సందర్భంలో మీకు తెలియపరుస్తున్నాం సార్. అలాగే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా రేపటి తరం వారికి మార్గదర్శకంగా ఉండాలే కానీ వారిని చెడు మార్గంలో పట్టించేదిగా ఉండకూడదని కూడా ఈ సమయంలో మీకు గుర్తు చేస్తున్నాం సార్. ఒక మాజీ మంత్రిగా మీరు మాట్లాడే ముందు ఏ విషయమే మాట్లాడుతున్నాం అనే దాని గురించి కూడా పూర్తి విషయ పరిజ్ఞానం తెలుసుకుని మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం సార్. ఏదో నలుగురు చప్పట్లు కొడుతున్నారు కదా అని చెప్పేసి ఆ చప్పట్ల కోసం ఏదో ఒకటి మాట్లాడేసేసి మీ కార్యకర్తలను ఉత్తేజపరచడం కోసమో మీ చుట్టూ ఉన్న మంది మార్పులను ఉత్తేజపరచడం కోసం ఆ విధంగా ప్రవర్తించడం వలన వ్యవస్థ మీద గౌరవాన్ని కోల్పోతున్నారనే విషయాన్ని కోల్పోవడానికి కారణం అవుతున్నారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం సార్. మీరు అడిగినట్లుగా మా వద్ద మున్సిపల్ శాఖ వారు అందజేసిన రిక్వెషన్ కాపీ ఉందా దాన్ని అని మీరు అడిగారు. దాన్ని మీడియా సమక్షంలోనే మీకు చూపిస్తున్నాం సార్. కాలిస్తే ఇదిగోండి, ఉదయాన్ని మాట్లాడుతూ అడిగారు. వారిని కోరుతూ మున్సిపల్ శాఖ వారు అడిగినటువంటి రిక్వెషన్ కాపీ అండి. మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చిన చిలకలపూడి సిఐ గారిని అడ్రస్ చేస్తూ పలానా ప్లేస్ లో ఈ విధంగా మేము చేసే సర్వీసెస్ కి మాకు మీకు భద్రత కావాలి అని చెప్పేసి అని మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి లేఖ అండి. 31/3/2026 అండి. అదేవిధంగా మీరు మా జిల్లా ఎస్పీ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ మున్సిపల్ శాఖ వారు అక్రమ కట్టడాలు కూల్చివేత సమయంలో పోలీస్ సిబ్బందికి భద్రతగా ఉండమని అడిగినట్లు సదరు రిక్వెషన్ కాపీని చిలకలపూడి సిఐ గారికి పెట్టినట్టు చూపెడితే నేను నోరు మూసుకుంటాను అని పోలీస్ శాఖ క్షమాపణ చెప్తానని మీరు మాట్లాడిన మాటలకు మీరు అడిగినట్లుగా రిక్వెషన్ కాపీని కూడా మీడియా ముందు చూపిస్తున్నాం సార్. మున్సిపల్ సిబ్బంది ఎక్కడైనా ఇటువంటి అనధికార కట్టడాల కూల్చివేతలు జరిగినప్పుడు మాకు ఇచ్చిన అర్జీ మేరకు మేము వారికి భద్రత కల్పించడం మా యొక్క బాధ్యత. అటువంటి కట్టడాల కూల్చివేతకు సంబంధించి సమాచారం సంబంధిత శాఖను అడిగి తెలుసుకోవాలి తప్ప పోలీసులపై అనుచితంగా వ్యాఖ్యలు చేయటం కానీ లేదంటే మీ చుట్టూ ఉన్న మంది మార్బలాన్ని తృప్తిపరచడం కోసం కానీ ఎలా పడితే అలా మాట్లాడటం అనేది పద్ధతి కాదనే విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాం సార్. అదేవిధంగా మీరు అన్న మాట ప్రకారం మరి మీరు ఆర్డర్ కాపీని కూడా మీకు చూపించాం. మరి ఏమాత్రం మీరు ఏ విధంగా మీరు పోలీస్ శాఖకి క్షమాపణ చెప్తారనేది మేము ఎదురు చూస్తాం సార్. పోలీస్ అధికారులకి సిబ్బందికి కూడా ఆ విషయం మీరు చెప్పిన దాని ప్రకారం ఏమాత్రం క్షమాపణ చెప్తారనేది పత్రికాముఖంగా చెప్తారని చెప్పి మీరే చెప్పారు కాబట్టి దానికోసం మేము ఎదురు చూస్తాం సార్. ఇకనైనా ఇట్లా అనాలోచితంగా విషయ పరిజ్ఞానం లేకుండా పోలీసు శాఖ యొక్క ప్రతిష్టని దిగజార్చేలా వ్యవహరించడం, మాటలతో తోలనాడటం, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ వెనుకాడదని, మీ యొక్క బెదిరింపులకు పోలీస్ శాఖ భయపడదని, సమాజంలో మీ యొక్క మర్యాదను కాపాడుకునేలా ఇక ముందైనా వ్యవహరించాలని కూడా ఈ సందర్భంగా పేర్ని నాని గారికి తెలియపరుస్తున్నాం సార్.